అందరికీ మరణాత. యోహాను సువార్త 15వ అధ్యాయం 12-13 వచనములు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12-13 వచనములు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునో లేడు. 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలెను అనుటయే నా ఆజ్ఞ. ముందు ఈ వచనం వివరించుకొని తర్వాత 13వ వచనం వివరించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువే యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు తన శిష్యులతో కడసారి పస్కా విందు మేడగదిలో అందుకుంటూ ఆచరిస్తూ శిష్యులైన వారిని ఉద్దేశించి ప్రభువే తన కడసారి పలుకులు సంభాషణ వారితో కొనసాగిస్తూ ఆయన వారితో లేని కాలమందు వారు నడుచుకోవలసిన తీరు, వారు ఎలాగూ ప్రవర్తించాలి, వారికి ఎలాగూ ఆదరణ లభిస్తుంది, వారికి ఎలాగూ ఆయన తోడై ఉంటారు, అనేక అభయవాక్కులు వారికి తెలుపుతూ కొన్ని ఆజ్ఞలు కూడా వారికి అందిస్తూ ఉన్నారు. ఈ ఆజ్ఞలను మీరు అవలంబించడం ద్వారా మీరు నా శిష్యులుగా లోకము ద్వారా గుర్తింపబడగలరు. కాబట్టి లోకములో ఉన్నవారు నావారు ఎవరో తెలియాలి అంటే ఈ నా మాటలు మీరు గైకొనాలా, పాటించాలా అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ గురువారానికి ఇంగ్లీష్లో ఉన్న పేరేమనగా మాండీ థర్స్డే. మాండీ అనగా ఆజ్ఞలు, ఆదేశములు. ప్రభు నూతన ఆజ్ఞలు, ఆదేశములు అందించిన గురువారమే పరిశుద్ధ గురువారం. ఈ దీర్ఘ సంభాషణ యోహాను గారు చాలా విశుద్ధంగా, విపులంగా మరియు సంక్షిప్తంగా కూడా తన లేఖనము ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. 17వ అధ్యాయములో ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. ఇక్కడ ప్రభు తండ్రికి చేసే ప్రార్థన 17వ అధ్యాయములో లోకము కొరకు, శిష్యుల కొరకు, తన వారి కొరకు ప్రభు ప్రార్థన చేస్తూ 18వ అధ్యాయంలో గెత్సెమనే వనములోనికి ప్రభువు ప్రవేశిస్తారు. ఇక్కడ ప్రభువు తన కడసారి సంభాషణ శిష్యులతో సంభాషిస్తూ పలుకుచూ ఉన్న ప్రేమను గురించిన అమోఘమైన పలుకులు. ఈ పలుకులలో మొదటి అంశం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నది నా ఆజ్ఞ. ప్రేమ గురించి ధ్యానం చేయక ముందు అసలు ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సి ఉంది. ప్రేమ అంటే మనం తెలుసుకోకుండా ప్రేమ గురించి ఏం ధ్యానం చేయగలం? అందుకు ప్రేమ అంటే మీకేం తెలుసు, నేను తెలుసుకున్న తర్వాత
నేనేం తెలుసుకున్నానో మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ, మీలో ఎంతమంది ప్రేమ లేని వారు ఉన్నారో మీ చేయి చూపించండి. ప్రేమ లేనివాడు అయిలరా, ప్రేమ లేనివాడు. అందరూ ఎవరు? ప్రేమ ఉన్నవారే. ప్రేమ లేని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎంతకీ మీకు ప్రేమ ఉందంటారా లేదంటారా? ఉంది. మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ఉంది, పోనీ లేదంటే నేను అడగను కదా. లేనిది ఎట్లా అడుగుతాను మిమ్మల్ని? మీకు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ప్రేమ అంటే ఏంటి? ఇదేంటి విచిత్రం? ప్రేమ అంటే ఏంటో తెలియకుండా మీ దగ్గర ఉంచుకున్నారా? అంటే తెలియని వస్తువు ఏమి ఇచ్చినా కానీ మీ దగ్గర పెట్టుకుంటారా? తెలియని పదార్థం ఏం పెట్టినా అడగకుండా భుజించేస్తారా? ఇదేంటి విచిత్రం? ప్రేమ అంటే ఏంటో తెలియకుండా ఎట్లా కలిగి ఉన్నారు? ఇంతకీ ప్రేమ ఉందా లేదా? ఉంది. మరి ఉన్న ప్రేమ అంటే ఏంటి? దేవుడు ప్రేమ, మనం ప్రేమ కలిగి ఉండాలి. ఏంటి ప్రేమ అంటే? ఎంత అన్యాయం చూసారా? ప్రేమ అంటే ఏంటో చెప్పటం ఎంత ముఖ్యమో ఇప్పుడు నాకు అర్థమైంది. దేవ నాకు ప్రేమ కలిగించు, నా ప్రేమ పుట్టించు అని ప్రార్థన చేసుకుంటూ, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోకుండా ఎట్లా అడుగుతారు దేవుడు ప్రేమ అనేది? గమనించండి, ప్రేమ అంటే బైబిల్ ప్రకారం ఇవ్వాలే అది ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రేమ అంటే నీ పొరుగు వారిని నీకులాగా చూసుకోవటం, అంతే. నీ తోటి వారిని నిన్ను నీవు ఎలా చూసుకుంటావో నీ తోటి వారిని చూడటం, అదే ప్రేమ. ఇప్పుడు ఎలాగో చూడాలన్నదే మన ప్రసంగాంశం. ఏం చెప్పండి? ప్రేమ అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని చూసుకో. నువ్వేం తింటావో నీ పొరుగు వారికి అది పెట్టు. నువ్వేం చెయ్యవో, నీ ఒంటికి నువ్వేం చేసుకోవో నీ పొరుగు వానికి అది చెయ్యొద్దు. ఎవరన్నా కర్రతో మన చేతిని మనం కొట్టుకుంటామా? కొట్టుకో, నొప్పి పుట్టుద్ది. కాబట్టి కర్రతో నిన్ను కొట్టుకుంటే నీకు ఎట్లా నొప్పి పుట్టుద్దో, నీ పొరుగు వాడిని కొడితే కూడా వాడికి నొప్పి పుట్టుద్ది. కాబట్టి వాడిని ఏం చెయ్యొద్దు? కొట్టద్దు. అలాగే మంచి వాట భుజిస్తే నీకు బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. నీకున్న దాంట్లో పరునికి కూడా పెట్టు, వాడు భుజిస్తాడు, వాడు బలపడతాడు. ఇది ప్రేమ. కాబట్టి ప్రేమ అనగా నీవేలాగు నీకు నీవు మేలు చేసుకుంటా ఇతరులకు మేలు చెయ్యి. ప్రేమ అనగా నీకు నీవేలాగు హాని చేసుకోవో ఇతరులైన వారికి హాని చెయ్యొద్దు. నువ్వు చేసుకునే మేలు ఇతరులకు చెయ్యి, నువ్వు చేసుకొని హాని ఇతరులకు చెయ్యొద్దు. అందుకే ప్రభు అంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, చూసుకో, నీ పొరుగు వానికి చెయ్యి. కాబట్టి ఇది ప్రేమ యొక్క నిర్వచనం. ఇప్పుడు మీరు చెప్పండి, మర్చిపోబాకండి ఇప్పుడు జన్మలో. ప్రేమ అంటే ఏంటి? మనం ఎలాగో మనల్ని చూసుకుంటామో తోటి వారిని చూడటం. కాబట్టి నీ యొక్క శక్తి కొలది, నీకున్న బలము కొలది తోటి వారితో నీ ప్రేమను పంచుకో, నీ ద్వేషాన్ని పంచుకోవద్దు. ముందుకు వెళ్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే మ్యాండాటం నోవం అనగా క్రొత్త ఆదేశం తన శిష్యులైన వారికి అందిస్తూ ఉన్నారు.
నూతన ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ. ఏంటి క్రొత్త ఆజ్ఞ? మనం చూద్దాం. విషయమేమనగా, ప్రభు ప్రేమించాలన్న నియమం ఆయన చెప్పడం కాదు. మీరు ప్రేమించుకోవడం నిర్ణయించుకోండి అని చెప్పట్లా. కానీ ప్రేమ యొక్క నిర్వచనం, భావం ప్రభు ఇక్కడ వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమ యొక్క నిర్ణయం కాదు, ప్రేమ యొక్క నిర్వచనం. ప్రేమ అంటే భావం ప్రభు చెప్తారు ఇక్కడ. ఏంటో మనం చూద్దాం. ఇందులో నిర్వచనములో క్రొత్త భావం ఏంటి, క్రొత్త నిర్వచనం, దాని వివరం ఏంటి, ప్రభువు ప్రేమ పలుకులలో క్రొత్తగా ఏం చెప్తున్నారు, అది ఈవేళ మనం ధ్యానం చేయవలసింది. పాతగా ఏముంది, పాత దాని స్థానంలో క్రొత్తగా ప్రభు ఏం చేస్తున్నారు, ప్రభు క్రొత్తగా ఏం చెప్పాడు, అదే ఆ వచనమే ఇవాళ చాలు, మనకి సరిపోద్ది. కాబట్టి ప్రేమించవలను అని అనుటలో ప్రేమ యొక్క అవసరం ప్రభువు చూపించలేదు. కానీ వినండి వినండి వినండి, ప్రేమ యొక్క పరిమాణం, ప్రేమ ఎంత ఉండాలి, ప్రేమ ఉండాలన్న ప్రభువే ఏం చెప్తున్నారంటే ప్రేమ ఎంత మోతాదులో ఉండాలి. అందుకే ప్రేమ యొక్క నిర్వచనం, ప్రేమ యొక్క వివరం ప్రభు ఎంతో విశదంగా ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ప్రేమ యొక్క పాత నియమం ఏంటి ఇప్పుడే మనం చదువుకున్నాం. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం, 19:18, నీ పొరుగువారిని నీకు వలె నీవు ప్రేమింపవలెను, నేను యెహోవాను. కాబట్టి నీకులాగే నీ పొరుగువారిని చూసుకో. పరిసయ్యుడు వచ్చి ప్రభుని అడుగుతారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం. నా పొరుగువాడు ఎవడు? ప్రభువా నువ్వు చెప్పావు నా పొరుగువారు నువ్వు ప్రేమించాలని. ఎవరు నా పొరుగువారు? మనందరూ కూడా తెలుసు. పొరుగువారు ఎవరో ప్రభు రుజువు చేయుటకు ఆ పరిసయ్యునికి మంచి సమరయుని ఉపమానం ప్రభువు బోధిస్తారన్నమాట అండి. మరి లూకా సువార్త 10:29, అయితే తానును నీతిమంతుడైనట్లు కనబరచగోడి ఆ పరిసయ్యుడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసును అడిగెను. నా పొరుగువాడు ఎవడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. పొరుగువాడెవడు అంటే పొరుగువాడు పురుగులాంటోడైనా నువ్వు ప్రేమించాలి అంటూ దొంగలచే కొట్టబడి పురుగులాగా మార్గంలో పడి ఉన్న ఆ బాటసారి, మొత్తబడి గాయపడి దోచుకొనబడిన బాటసారియే నీ పొరుగువాడు అని మంచి శర్మను ఉపాను తెలియజేస్తూ ప్రభు ప్రశ్న వేస్తారు. ప్రభువుకి ప్రశ్న వేశాడు పరిసయ్యుడు, శాస్త్రి. పొరుగువాడెవడు? ప్రభువే ఉపమానం చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పు, పొరుగువాడెవడు? పరాయివాడెవడు? పొరుగువాడెవడు? 10:36, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసును అడగగా ఆ పరిసయ్యుడు తన నోట సమరయుడు అనే మాట పలుకుట కూడా వాడికి ఇష్టం లేదు. అన్యులు అనే మాట
పలకటం కూడా ఇష్టం లేక సమరయుడు అని ప్రభు అన్నా, కానీ ఈ పరిసయ్యుడు ఎంత అహంకారం గలవాడంటే ఆ సమరయుడే అనొచ్చుగా అంట్లా. చూసారా, సమరయుడు అని మాట పలకలేనోడు సమరయుని ఎట్లా ప్రేమిస్తాడు? అర్థమైపోతుంది ఇక్కడ వాళ్ళు ఎంత అహంకారం కలిగి ఉన్నారు, ఎంత అతిశయం కలిగి ఉన్నారు, ఎంత డాంబికపోల్లో స్పష్టంగా ఇక్కడ రుజువు అవుతుందన్నమాట అండి. చూసారా, అతని మీద జాలి పడిన వాడే అనేను. ఎంత దుర్బుద్ధి గలవారో గ్రహించుకుందాం. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. కాబట్టి ప్రభు సెలవిచ్చు మాట, నీ పొరుగువాడు నీ వంటి వాడు, నీతోటి వాడు, అక్కరలో ఉన్నవాడు, వేదనలో ఉన్నవాడు, ఇబ్బందిలో ఉన్నవాడు, కష్టములో ఉన్నవాడు, అలాగే చిక్కులో ఉన్నవాడు. కాబట్టి లేవియకాండం 19వ అధ్యాయం 34వ వచనం, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను, నిన్ను వలె వారిని ప్రేమింపవలను. ఐగుప్తులో మీరు పరదేశులై ఉంటిరని నేను యెహోవానై ఉంటానని వారికి సెలవిచ్చెను. కాబట్టి ఇక్కడ పొరుగువాడంటే ఎవరు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. 17 నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను అంటూ కింద రాస్తారు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. చూడండి, కింద చివరిలో ఉంటుంది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను. అది అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెను అన్నట్టులో 4 అంశాలు ఉన్నాయి. 1, ద్వేషమును విడిచిపెట్టవలెను, నీ పొరుగువాని ద్వేషించకూడదు. 2, నీ పొరుగువానికి ప్రతీకారం చేయవద్దు. 3, న్యాయముతో కరుణతో నీ పొరుగువాని చూడు. అలాగే నీవు కనుబరచు శ్రద్ధను, అదే రకమైన శ్రద్ధను ఇతరులకు కూడా కనుబరచు. ఇంకోసారి చెప్తున్నావు. 1, పొరుగువాని ద్వేషించవద్దు, పొరుగువానికి ప్రతీకారం తీసుకోవద్దు, పొరుగువాని న్యాయముతో కరుణతో చూడు. 4, నీకు నువ్వు చూపించుకునే శ్రద్ధను నీ పొరుగువాని పట్ల కూడా నువ్వు కనుబరుచుకో. అనగా సంక్షిప్తంగా 3 మాటలు. నిన్ను వలె తనను చూసుకో, పొరుగువాడు తాను అనుకుందాం, నిన్ను వలె తనను కూడా చూడు. ఇది పాత ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ అయి ఉంటున్నది. కొంచెం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుండి 40 వచనాలు చదవండి. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. 38, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నీ ప్రభువును పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ శక్తితో ఆరాధించు, మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ 39, నిన్ను వలె
నీ పొరుగువాని పొరుగువారిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు దీని వంటిదే. ప్రభువుని నువ్వు ప్రేమించట ఎంత ప్రాముఖ్యమో నీ పొరుగువారిని కూడా ప్రేమించట అంతే ప్రధానం. దేవుని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు. రెండు విషయాలు చదువమ్మా. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమైనదని అతనితో చెప్పాను. ఈ రెండు ఆజ్ఞల మీదే ధర్మశాస్త్రం కానీ, లేఖనాలు కానీ, ఆజ్ఞలు కానీ, నియమాలు కానీ, నిబంధనలు కానీ, విధులు కానీ, శాస్త్రాలు కానీ, సూత్రాలు కానీ, ఇటువంటి అన్ని కోడీకరిస్తే వచ్చే సారాంశం ఇదే. దేవుని ప్రేమించు, నీ పూర్ణ భక్తితో, విశ్వాసముతో, ఆత్మతో, శక్తితో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని పట్ల పరిపూర్ణ ప్రేమ కనుబరచు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చాలు. దేవుని పట్ల కనుబరచవలసింది పరిపూర్ణ ప్రేమ. తోటి మానవుని పట్ల కనుబరచవలసింది నీకున్న ప్రేమ. కాబట్టి నిన్ను వలె తనను కూడా చూసుకో. తననంటే తోటి వారిని చూసుకో. కాబట్టి ప్రేమ యొక్క మొదటి ఆదేశం, నియమం ఏమనగా తనను తాను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించు. నీలాంటి వానిగా ఎదుటి వారిని నీవు గుర్తించి అలాగూ ప్రేమించు. ఇది నీతిమత్వము, ఇది ఆజ్ఞల యొక్క నెరవేర్పు. ప్రభువే ఈ మెట్టు నుండి ఇంకొంచెం అప్డేట్ చేశాడు, ఇంకొంచెం మెరుగుపరిచాడు. ఈ యొక్క ఆజ్ఞకు ప్రభు కొంచెం మెరుగులు దిద్దాడు. ఈ ప్రేమలో ఉన్న భావానికి ఇంక కొంచెం గొప్ప భావం ప్రభు జత చేశాడు. ఏంటి? ఇంకొంచెం ముఖ్యమైనది, ఇంకొంచెం శ్రేష్టమైన ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏంటి క్రొత్త ఆజ్ఞ? నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రభు అంటారు, నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించానో మీరు ఒకరినొకరు అలాగున ప్రేమించుకోండి. కొంచెం మెరుగు పెట్టబడింది. ప్రేమ అనే భావానికి ప్రభు ఇంకొంచెం మేలిమి పెట్టాడు, మెరుగు పెట్టాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని చూసుకో. ధర్మశాస్త్రం. నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించానో మీరు మీ తోటి వారిని అలాగూ ప్రేమించండి. ఇది కొంచెం మెరుగైన ఆజ్ఞ. ఇంకొంచెం మెరుగు పెట్టబడుతుంది. చూద్దాం, ముందు చూసేద్దాం. అంటూ నీలాంటి వాడిగా నిన్ను వలె తనను చూసుకోవద్దు. నేను నిన్ను ఎలాగో చూశానో నీవు తన్ను అలాగూ చూడు. ఈ 3.5 సంవత్సరాలు నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించాను మీకు తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరేం చేయండి? మీ తోటి వారిని ప్రేమించండి. నిన్ను వలె తనను కాదు, మిమ్మల్ని నేను ఎలా ప్రేమించానో జ్ఞాపకం చేసుకుని నాకులాగా ఇతరులను కూడా మీరు ప్రేమించండి. ఇది మెరుగుపెట్టబడిన అంశం. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఇతరులైన వారిని ప్రేమిస్తే, చదువమ్మా 34 తర్వాత
మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల ఆ, దీని బట్టి మీరు ఒకరిని ఎడల ఒకరు నా వంటి ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు దీన్ని బట్టి మీరు మీరు నా నా శిష్యులని శిష్యులని అందరును అందరూ తెలుసుకొందురనెను. తెలుసుకుందరు. ఓహో, వీళ్ళు పాత నిబంధన ప్రేమ కాదండి, వీళ్ళ ప్రేమ ఇంకొంచెం స్పెషల్గా ఉందే. ఎవరబ్బా వీళ్ళు? ఓహో, వీళ్ళు యేసయ్య శిష్యులు. కాబట్టి యేసయ్య వారిని ప్రేమిస్తున్నట్లు వీరు మనల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి వీరు ధర్మశాస్త్ర విశ్వాసులు కాదు. వీరెవరు శిష్యులు? యేసయ్య శిష్యులు. వీరు మోషే శిష్యులు కాదు. వీరెవరు? యేసయ్య శిష్యులు. ఎందుకు? వారి గురువు వారిని ఎట్లా ప్రేమిస్తున్నారో వీరు మనల్ని వారి గురువులాగా ప్రేమిస్తున్నారు అని ప్రభువు అంటారు. దీనిని బట్టి మోషే శిష్యులు ఎవరు అంటే ధర్మశాస్త్ర సంబంధులు ఎవరో, కృపాశాస్త్ర సంబంధులు ఎవరో అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సత్యం 13:35. మీరు ఒకని ఎడల ఒకడు మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని దీనిని బట్టి నేను మిమ్ము ప్రేమించిన ప్రకారం మీరు ప్రేమించడం బట్టి నా శిష్యులని అందరూ అందరూ తెలుసుకుందరు. ఇది రెండవ మెట్టు. ఇప్పుడు మూడవ మెట్టులోకి వెళ్దాం. నిన్ను వలె తనను ప్రేమించు, మొదటి మెట్టు. నన్ను వలె నీవు తన్ను ప్రేమించు, రెండవ మెట్టు. ఇంకొక మెట్టు ఎక్కాల పైకి. ఆ మెట్టు యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. ప్రభు అంట, నన్ను నేను మీకు అర్పించుకున్నట్లే నీవు ఇతరుల కొరకు నిన్ను నీవు అర్పించుకున్నంతగా ప్రేమించు. నీ జీవమును ఇచ్చే అంతగా ప్రేమించు. నీ జీవాన్ని తన కొరకు దారపోసే అంతగా ప్రేమించు. 3 భావాలు. నిన్ను నీవు ఎలా చూసుకుంటావో తన్ను చూడు. నన్ను చూసి నీవు తన్ను చూడు. ప్రభు అంటారు, నన్ను చూసి నాకు వలె నీ పొరుగు వారిని ప్రేమించు. రెండవ అంశం. మూడవ అంశం ఏంటి? నేను మీ కొరకు ఎలాగూ ప్రాణం అర్పిస్తూ ఉన్నానో అలాగూ మీ తోటి వారి కొరకు మీరు ప్రాణం అర్పించటకు కూడా వినుదీయకూడదు. ఇది ప్రేమలోని మూర్తిత్వం, ప్రేమలోని అమోఘమైన పర్వత శ్రేణి. ప్రాణమును పెట్టు ప్రేమ, ప్రాణమును క్రయధనముగా అర్పింపగల ప్రేమ. ఇదే ప్రేమ అపోస్తలుడు యోహాను గారు కూడా సెలవిస్తారు. గుర్తుపెట్టుకోవడానికి చాలా తేలిక. 1 యోహాన్ 3:16. 1 యోహాన్ 3:16. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రేమ ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై బద్దులమై ఉన్నాము. ఇది ప్రేమ పోస్తునిగా పేరొందిన యోహాను గారు పలికిన పలుకు.
కాబట్టి యోహాను గారని అంటండి, ముసలి కాలములో, వృద్ధాప్య కాలములో బహుశా యోహాను గారే ప్రభు ఆశీర్వాదం బట్టి పండు వృద్ధుని వరకు జీవించి తనువు చాలించిన ఘనుడు, ధన్యుడు, ధన్యజీవి. ఎక్కడ కూర్చోబెట్టినా, అయ్యా ఒకరినొకరు ప్రేమించుకోండి అయ్యా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి. ఏంటయ్యా అస్తమానం ఇదే జపం చేస్తావు, అస్తమానం ఇదే మాకు చెప్తూ ఉంటావు అంటే, అయ్యా నా వృద్ధాప్య కాలంలో నాకేం గుర్తు లేదు కానీ ఒక్కటే గుర్తుందయ్యా, ప్రభు ఏం చెప్పారు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించని చెప్పారయ్యా, అదే నా మనసులో గుర్తుంది కాబట్టి అదే నేను మీకు చెప్తున్నానయ్యా అని ఈ ప్రేమ పత్రిక యోహాను గారు రాయుట మనం విశేషముగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు ప్రేమ చవిచూచిన యోహాను గారు ఈ పత్రికలో స్పష్టముగా ప్రేమ ఎటువంటిదై ఉండవలసినది సెలవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థం చూడండి ఒకసారి. ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టెను గనుక దేవుని ప్రేమ ఎటువంటిదో మనము తెలుసుకొని ఉన్నాము. కాబట్టి మీరును అట్టి దేవుని ప్రేమ గలవారయ్యుండి సహోదరుల కొరకు ప్రాణమును పెట్టవలెను. ఇది అంతిమ అంతస్తు, ఉన్నత ఔన్నత్యం. కాబట్టి రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీ 5:14. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది, సంపూర్ణమై ఉన్నది. కాబట్టి ప్రేమ యొక్క పరిమాణం తెలుపుట క్రొత్త ఆజ్ఞలో ఉన్న విశేషం. ముందుకెళ్దాం. నేను మిమ్ము ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెను, నేను మీ కొరకు ప్రాణం పెట్టినట్లుగా మీ ప్రాణం పెట్టుటకు కూడా మీరు వెనుకంచి వేయొద్దు. కాబట్టి క్రైస్తవ ప్రేమ భావోద్వేగాలపై ఆధారపడేదై ఉండకూడదు. ఎటువంటిది చెప్పండి? భావోద్వేగాలు. కాబట్టి ఇతరులైన వారికి ఇబ్బంది ఉంటే అయ్యయ్యో అబ్బా అవునా తర్వాత వదిలేయటం. కాబట్టి ఈ లోకములో ఉన్న ప్రేమ భావోద్వేగాల ప్రేమ. ఆ సమయానికి ప్రేమ ఒలకపోస్తారు, కానీ దాని యొక్క ప్రతిరూపం ఏది కూడా మనకి కనపడదు. కాబట్టి లోకములో ఉన్న ప్రేమ భావోద్వేగాల ప్రేమ. అంటే భావోద్వేగాల ప్రేమ కాక క్రీస్తు ప్రభు చూపిన ప్రత్యేకమైన చారిత్రాత్మిక వినయముతో కూడిన త్యాగభరితమైన ఆదర్శ స్ఫూర్తిదాయకమైన ప్రేమ కలిగియుండుట చాలా విశేషం. ఇది సిలువ ప్రేమ. ఇది ఏ ప్రేమ అండి? సిలువ ప్రేమ. ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం. సిలువ ప్రేమ అంటే లోకము కొరకు ప్రభువు తన ప్రాణం అర్పించినట్లు మీరు కూడా మీ తోటి వారికి ప్రాణం అర్పించటకైనా
మీరు వెనుకంచి వేయకుండా ప్రేమించుట. ఇంకొంచెం ఒక అడుగు వాక్యములు లోతుగా వెళ్ళే బదులు మనం ధ్యానించిన అంశాలన్నీ యొక్క సారాంశం. బైబిల్ ప్రకారం ప్రేమ యొక్క అర్థం ధర్మశాస్త్రం మరియు ప్రభువైన యేసు క్రీస్తు చూపిన ప్రేమ మార్గం, దైవిక ప్రేమ యొక్క అద్భుతమైన ప్రయాణం. నెక్స్ట్, ధర్మశాస్త్ర ప్రకారం ఇతరులను నీవలే ప్రేమించుట. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటండి? ఇతరులను నీవలే ప్రేమించుట. నెక్స్ట్, పాత నిబంధన ప్రకారం నీ పొరుగు వారిని నీలాంటి వాడిగా ప్రేమింపవలను నేను యెహోవా. ప్రధాన ఉద్దేశం మనల్ని మనం ఏ విధముగా చూచుకుంటాం ఇతరులను అట్లాగే చూచుకోవాలను. ఇందాక మీకు చెప్పాను, ద్వేషం విడిచిపెట్టుట, ప్రతీకారం చేయకపోవుట, కరుణతో నడుచుకొనుట. నెక్స్ట్, ప్రేమకు నిదర్శనం యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మంచి సమరయుని ఉపమానం. నెక్స్ట్, ధర్మశాస్త్రము ధృవీకరించిన యేసు ప్రభువు ధర్మశాస్త్రం కొట్టివేయలేదు. ధర్మశాస్త్ర స్థానమందు నూతన శాసనమును ప్రభువు నియమించారు, నిర్ణయించాడు. అదేమనగా, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను, నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. 2 ఆజ్ఞల మీదనే సర్వధర్మశాస్త్రం ఆధారపడి ఉన్నదని ప్రభువు కూడా స్పష్టంగా రుజువు చేశాడు. ప్రభు దాన్ని కొట్టివేయలేదు. నెక్స్ట్, యేసుక్రీస్తు ప్రభు చూపిన క్రొత్త ప్రేమ, నేను మిమ్మును ప్రేమించినట్లే. నెక్స్ట్, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. ఇక్కడ కొలమానం మారింది. నీలాగే కాదు, క్రీస్తు ప్రేమించినట్లే ప్రేమించాలి. ఇది సమానత్వము నుండి త్యాగమునకు అధిరోహింపబడింది, ఎదిగిందన్నమాట. నెక్స్ట్, ప్రేమయే సాక్ష్యం. నెక్స్ట్, అత్యున్నతమైన ప్రేమ మనం చదువుకున్నాం. స్నేహితుల కొరకు తన ప్రాణమును ఈయుట కంటే ఇచ్చుట కంటే గొప్ప ప్రేమ ఎవనికి లేదు. క్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని పెట్టి ప్రేమను నిర్వచించిన దేవుడై ఉన్నారు. నెక్స్ట్, ప్రేమ యొక్క త్యాగ రూపం. మరి ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టెను, మనము సహోదరుల కొరకు ప్రాణములను పెట్టవలయును. నెక్స్ట్, ప్రమాణం, మూలం, లక్ష్యం, పరిపూర్ణం. మీరు నోట్స్ రాసుకునే కంటే ఇది మీ దగ్గర పెట్టుకుంటే సారాంశం అంతా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్, ప్రేమయే ధర్మశాస్త్రమునకు పరిపూర్ణత అని మనం ఇప్పుడు వాక్యం చదువుకున్నాం. గమనించండి. ఇప్పుడు ఒక అడుగు ముందుకెళ్దాం. ఇంతవరకు మీకు అర్థమైతే నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎంతసేపు చెప్పి కొంచెం తబ్బిబ్బు చేసి కొంచెం గలిబిలి చేసి మరలా మిమ్మల్ని దారిలో తీసుకొస్తా. 1 కొరింథీ పత్రిక 13:3. 1 కొరింథీ పత్రిక 13:3 చదవండి. పేదల పోషణ కొరకు, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. ఏంటబ్బా ఇది? కాల్చుటకు నా శరీరమును అప్పగించినను
ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం. ప్రభు ప్రాణం పెట్టమన్నారు, నేను ప్రాణం పెట్టా. కానీ ప్రేమ లేని వాడనైతే నాకు ప్రాణం పెట్టమన్నారు ప్రభు. ప్రాణం పెట్టినా ప్రేమ లేకపోతే వ్యర్థం. ఇదేంటిది? ప్రాణం పెట్టడం కంటే ఇంక ప్రేమ ఏముంది? అయినా ప్రేమ లేకపోతే వ్యర్థం. ఏంటి విచిత్రం ఇక్కడ? గమనించండి. ఇక్కడ ఉత్పన్నమై ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈ ప్రాణం పెట్టటం ఎట్లా కాదు, ఎందుకు? ప్రాణం ఎందుకు పెట్టాడు? ప్రాణం పెట్టటంలో ప్రేమ ఉందా, వేరే ప్రేరణ ఉందా? అది స్పష్టంగా మనం గ్రహించాలి. వారికి వేరు వేరు భావోద్వేగాలు, వారికి వేరే వేరే ప్రేరణలు ఉన్నాయా? లేక ప్రాణం పెట్టుటకు ప్రేమయే ప్రేరణమా, ప్రేమయే మూలమా? ప్రేమను బట్టియే ప్రాణం పెట్టాడు. ఇక్కడ కారణం చాలా ప్రాముఖ్యం. గమనించండి. చాలామంది ఈ కాలంలో సూసైడ్ బాంబర్లు, అందరికీ తెలుసు, రాజీవ్ గాంధీని శ్రీపెరంబుదూరులో ఆ కాలంలోనే శ్రీలంక వారు ఒక అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి వారి బెల్ట్ నిండా బాంబులు పెట్టి రాజీవ్ గాంధీ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు బటన్ నొక్కి వారిని వారు చంపుకున్నారు. పక్కన వాళ్ళని గాయపరిచారు. మరి ముఖ్యంగా వారిని చంపుకునే విధానంలో ఎవరిని చంపారు? రాజీవ్ గాంధీని కూడా చంపేశారు. ఇది జగమెరు నగ్న సత్యం. కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తాం, తల్లి పిల్లల్ని చంపుకుంది, తాను చచ్చిపోయింది. ఎన్ని చూస్తాం, రోజుకి ఎన్ని చూస్తున్నాం. ఇటువంటి మనం వీక్షిస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించవలసింది ఏమనగా, అక్కడ ప్రేరణ అంశం ప్రేమన మరి వేరే కారణమైనా ఉందా? ప్రాణం పెట్టుటలో ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి. ఇక్కడ ప్రభువు ప్రాణం పెట్టారంటే దానికి ప్రేరణ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి యోహాన్ 3:16 దేవుని ప్రేమ యోహాను గారు తెలుపుతూ, మొదటి యోహాన్ పత్రిక 3:16 పరస్పరం మనం కలిగి ఉండవలసిన దేవుని ప్రేమను గూర్చి కూడా యోహాను గారు వివరిస్తారు. మరొక్కసారి చదువుకుందాం. యోహాను సువార్త 3:16, తర్వాత మొదటి యోహాన్ పత్రిక 3:16. దేవుని ప్రేమ, ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలసిన దేవుని ప్రేమ, రెండు అతికి చూద్దాం. చదువమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా? దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని యందు విశ్వాసముంచు వారు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. 17వ వచనం యోహాను సువార్త
లోకము తన కుమారుని ద్వారా రైట్, రక్షణ పొందుటకే గాని చూసారా? లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. రైట్, 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. రైట్. కాబట్టి దేవుడు తన కుమారుని దానము చేయటంలో మనము కనుగొనే అంశం, మూలాంశం ఏంటండి? ప్రేమ. ఇప్పుడు ఆ వాక్యం చదివేసేయమ్మా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక రైట్, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. చూసారా? తన ప్రాణమును ప్రేమతో పెట్టెను గనక ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. కాబట్టి ఈవేళ సెల్ఫీల పిచ్చి ఎక్కువైపోయింది. ఈ సెల్ఫీల పిచ్చిని బట్టి కొండల మీద నుండి పడి చచ్చిపోతున్నాడు, రైలు బండ్ల మీద పడి చచ్చిపోతున్నాడు, రైలు బండ్లు ఎక్కి సెల్ఫీలు తీసుకుందామని కరెంటు తీగలు తగిలి చచ్చిపోతున్నాడు. రకరకాల వింతైన చావులు. ఈ చావులు ఏ ప్రేమ? సెల్ఫ్ ప్రేమ. ఏ ప్రేమ అండి? సెల్ఫీ ప్రేమ. వారు మేము హీరోలం అని రుజువు చేయుటకు, హీరోలుగా పరిగణింపబడుటకు వ్యర్థమైన కార్యాలు చేసి ప్రాణం ఫలంగా పెట్టి హీరోలల్లా ఏమైపోతున్నారు? బాగా చెప్పాడు, జీరోలు అయిపోతున్నారు. కాబట్టి హీరోలుగా ఉండాలని ప్రాణం పెట్టువారు ప్రేమ గలవారు కారు. లేక మా దేవుని మెప్పించాలి అని ప్రాణం పెట్టువారు ప్రేమ గలవారు కారు. వినండి, ప్రాణం ఎట్లా పెట్టారు కాదు, ప్రాణం ఎందుకు పెట్టారు. ఇక్కడ ప్రభు ప్రాణం ఎందుకు పెట్టారంటే మనల్ని ప్రేమించారు కాబట్టి ప్రాణం పెట్టాడు. ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా మనం చూద్దాం. గమనించండి, యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో చాలా వేల మంది చచ్చిపోతున్నాడు, సైనికులు చచ్చిపోతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సైనికులు ప్రాణం అర్పించింది ప్రేమతోనా, ఉద్యోగ ధర్మం కోసమా? తప్పదు. వారి ఉద్యోగ వృత్తి, వారి ధర్మం, వారి ధర్మానుసారంగా వారు రణరంగంలో ప్రవేశించాలి, అవసరమైతే మరణమైనా ఎదుర్కోవాలి. కాబట్టి దేవుడు గమనించేది ఎందుకు మనం చేస్తూ ఉన్నాం, ఎట్లా చేస్తున్నాం కాదండి. ఏం చెప్పండి? ఎందుకు. వై, వాట్ కాదు, వై, ఎందుకు. 1 సమూయేలు గ్రంథం 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుష్యులు లక్ష్యపెట్టు పై రూపాన్ని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హృదయమును లక్ష్యపెట్టును. మనం దేవుని ఆరాధనకు, దేవుని మీద ప్రేమ ఉండి వస్తూ ఉన్నామా, లేక రాకపోతే నాకు బాగోదు అని వస్తూ ఉన్నామా, రాకపోతే ఏమవుద్దో, దేవుడు ఏమనుకుంటాడో అని వస్తూ ఉన్నామా? ఎందుకు? కాబట్టి
మేము చూసేది వచ్చారా లేదా, కానీ దేవుడు చూసేది ఎందుకు వచ్చాడు. మత్తయి సువార్త 6:1. మనుష్యులకు కనబడవలెనని, మనుష్యులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి వారి ఎదుట నీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుము. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇప్పుడు ప్రభు ప్రాణదానానికి కలిగిన ప్రేరేపణ ఏంటో మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగున ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ప్రభు అంటారు, తండ్రి ప్రేమే నా ప్రేమ, నా ప్రేమే మీ ప్రేమ కూడా ఉండవలసింది. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించారో నేనును మిమ్ములను అట్లు ప్రేమిస్తున్నా. కాబట్టి ప్రభు ప్రేమ తన ప్రేమ కాదు. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ తన కుమారుని ప్రాణాన్ని ప్రేమతో త్యాగం చేసేలాగా చేసింది దేవుని ప్రేమ. అలాగే దేవుని ప్రేమ కలిగిన కుమారుడు కూడా ఏం చేశాడు? తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి కుమారుని ప్రేమే దేవుని ప్రేమ. నెక్స్ట్ యోహాను సువార్త 17వ అధ్యాయం 23 అలాగే 26 వచనములు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించాను. ఎందుకంటే వారు నా ప్రేమ కాదు. తండ్రి ఎవరి ప్రేమ తెలుసుకోవాలి? నీ ప్రేమ తెలుసుకోవాలి. కాబట్టి నేను నా శిష్యులైన వారిని ప్రేమించింది ఎందుకు అంటే, ఓ నా శిష్యులారా, నా ప్రేమ కాదు మీరు తెలుసుకోవాల్సింది. మీరు తెలుసుకోవాల్సింది ఏ ప్రేమ? అగాపే, దేవుని ప్రేమ. అందుచేత నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను ప్రేమించిన శిష్యులకు కూడా నేనేం చేశాను? అందించా. కాబట్టి నీవు నన్ను ప్రేమించి నాకు మహిమనిచ్చావు. ఆ మహిమను నేను ఎవరికి ఇస్తూ ఉన్నాను? శిష్యులకు ఇస్తూ ఉన్నాను. తద్వారా వారు నీ మహిమ యందు నిలిచి ఉంటారని గ్రహించవలసి ఉన్నారు. యోహాను సువార్త 17:26 చదవండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసితిని. ఇంకను తెలియచేసేదనని చెప్పాను. చూసారా? ప్రభు అంటారు, నీవు నన్ను ప్రేమించావు, నీ మహిమ ఇచ్చావు. నేను నీ మహిమను వారికి ఇస్తున్నా, వారిని ప్రేమిస్తున్నాను. కాబట్టి అలాగే నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లు, నీ ప్రేమయే కాదు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేశాను. చూసారా? ముగించేసుకుందాం. 13వ వచనం యోహాను సువార్త 15:13.
తన స్నేహితుల తన కొరకు స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని తన కంటే ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ప్రభు అంటారు యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనములో, చదవండి అమ్మా. ఎవడును నా ప్రాణము తీసి కొనడు, నా అంతట నేనే దాన్ని నా పెట్టుచున్నాను, అంతట నా ఇష్ట ప్రకారం నేనే పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి దాన్ని తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నా పొందితినని తండ్రి వలన నేను ఈ ఆజ్ఞను ఈ వరమును పొందుకున్నాను. ప్రభు అంటారు నా ప్రాణాన్ని ఫలంగా ఎవరికి ఇవ్వను, ఎవరు తీసుకోలేరు. నా ప్రాణం నా దగ్గర ఉంది. మన ప్రాణాలు మన వశం కాదు. మన ప్రాణాలు ఎవరి వశం? దేవుని వశం. ప్రభు అంటారు నా ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవటానికి అనగా పునరుద్ధానం నాకు అధికారం కలదు. ఈ అధికారం నాకు ఎవరు అనుగ్రహించారు? తండ్రి నాకు అనుగ్రహించాడు. ముందుకు వెళ్దాం. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. రైట్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. గమనించండి, వినండి. దైవజనులు అన్నారు, ఇప్పుడు నాకు అర్థమైంది అయ్యగారు ప్రార్థనలో ఉన్న మర్మం ఏంటని. రాత్రిపూట పండుకునేటప్పుడు అంటండి, పండుకునే ముందు దేవా నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అని మన ఆత్మలు ఎవరి వశంలో ఉంచాలంట? ప్రభు వశంలో ఉంచాలి. ఎందుకు? ఈ మధ్య కూడా నేను చూశాను, విన్నాను 2-3 కేసులు. ఏంటి? నిద్రలో ప్రాణం పోయినోళ్ళు. ఎంత విచిత్రం. నిద్రలో ప్రాణాలు అర్పించినవాడు. కాబట్టి నిద్రలో ఒకవేళ, వినండి, కొంతమంది నిద్రపోరంట. ఎందుకు? ప్రాణం పోద్దని నిద్రపోరు. భయం, సైతాన్ భయం పుట్టేస్తుంది. కొంతమందికి ఉన్న వరం ఏంటంటే బండి తోలుతా నిద్రపోతారు, ఆలయంలో వాక్యం వింటా నిద్రపోతాడు. కాబట్టి వారి ప్రాణం మీద వారికి ఏమి లేదు, భయమే లేదు అసలు. ఎట్టయితే ఏమైంది చూసారా? బస్ ఎక్కగానే నిద్రపోతారు. అట్టండి మన పక్క నించున్నాడు, అయిపోయాం మన మీద. నేను కూడా బస్సులో తిరిగినవాడిని మీకులా. మన మీద వాల్చుకొని మన భుజం మీద తలకాయ పెట్టుకుని నిద్రపోతాడు. అంటే ఏంది కొడుతున్నావు ఏంది అంటాడు వాడు. మళ్ళా ఏది పొడుతున్నావేంటి అంటాడు. అందుచేత తప్పదు, ఏం చేయటం, పండుకో. ఏం చేద్దాం, పండుకోవడం నీకు అదృష్టం, అలా పండుకో. నా ఇంట్లో వరకు కూడా లేని భాగ్యం, పండుకో. గమనించారా? కాబట్టి ప్రభువే సిలువపై మరణిస్తూ తన ఆత్మను ప్రభు పరలోకానికి అప్పచెప్పగా, మరలా ఆదివారం ఆ ఆత్మను మళ్ళా మరి తండ్రి ఏం చేశారు? మళ్ళా శరీరానికి అప్పచెప్పగా పునరుద్ధరణుడయ్యాడు. అందుచేత మనకి ఏది అవుద్దని కాదు, అయినా అవ్వకపోయినా ఆయన చేతిలో పెడితే ఏం పోయింది? అంతే కదా. మళ్ళీ ఉదయం లేచామనుకోండి, హల్లెలూయా స్తోత్రం ఆమేన్. ఒకవేళ లేదనుకోండి, భయపడవాకండి అనుకోండి, ఎవరు వశం కాదు, సాతాను వశం కాదన్నమాట. కాబట్టి ఈ ఆజ్ఞ తండ్రి వలన పొందితిని. ముగించేసుకుందాం. యోహాను సువార్త 5
19, అలాగే యోహాను సువార్త 19, 10. 5, 19, 19, 10, 11. 5, 19 చదువుకుందాం. కాబట్టి యేసు రైట్. వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఏమని? తండ్రి ఏది చేయుట Right. కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేయునో Right. వాటినే కుమారుడును అలాగే చేయును. రైట్. యోహాను సువార్త 19, 10. గనుక పిలాతు రైట్. నాతో మాటలాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, Right. నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే చూసారా, తప్ప పై నుండి నీకు అధికారం ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ నా అధికారమును ప్రాణం ఉండదు. మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత చూసారా, యోధాను గురించి రాస్తారు ఇక్కడ. అందుచేత నన్ను నీకు అప్పగించిన నన్ను వానికి నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఎక్కువ పాపము కలదని ప్రభువు చెప్పెను. కాబట్టి ముగించేసుకుందాం. యోహాను సువార్త 10:29. వాటిని నాకిచ్చిన నా తండ్రి నా గొర్రెలను నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఎవడునో వాటిని అపహరింపలేడు. ఇది ముగింపు, శ్రేష్టమైన మాట. చూసారా, అందుకే గారు అన్నాడు, జనకుని ఇష్ట జనమును వచ్చు. కాబట్టి మనం కుమారుని వశం, కుమారుడు తండ్రి వశం. తండ్రి మనల్ని కుమారుని వశం చేశారు కాబట్టి మనం ఎవరి వద్దకు వచ్చాం? కుమారుని వద్దకు వచ్చాం. అందుకే నా తండ్రి అందరికంటే గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. కాబట్టి నా తండ్రి చిత్తమైతే తప్ప ఎవడును నా యొద్దకు రాడు. అందుచేత మనం దేవుని వద్దకు వచ్చాం, దేవుని చేతిలో ఉన్నాం, దేవుని పొదిగిట్లో ఉన్నాం. అంటే ఆయన ప్రేమ, ఆయన నిర్ణయం, ఆయన సంకల్పం. అటు సంకల్పం అనుసారముగా సదా ఆయనలో నిలిచి ఉండి వర్ధిల్లు భాగ్యం, ఇతరుల కొరకు ప్రాణం పెట్టునంత ప్రేమ తోటి వారి పట్ల కలిగి ఉండగల ధన్యతాశ్రీవనాదులు మనకు అనుగ్రహించును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, ధర్మశాస్త్ర ప్రేమ, క్రొత్త ప్రేమ, నీ ప్రేమ ఈ సిలువ ధ్యాన దినాలలో గ్రహించగల కృప మాకు అనుగ్రహించినందున మీకు స్తోత్రం చెల్లిస్తూ, దేవా, ఈ పరిశుద్ధ వారమును ముందు వారమందు మమ్మందరినీ బలపరచి, స్థిరపరచి, కరుణించి, ఈ వాక్య వర్తమాన ప్రతి అంతరంగములో ఫలించి వాక్యానుసారముగా జీవించు భాగ్యం అనుగ్రహించుమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.